బ్రహ్మగారి సంకల్ప సృష్టి నుంచి వచ్చిన వారు స్వయంభూమను శపరూపి. వీరిద్దరిని బిడ్డలని కని సృష్టి ప్రారంభించమన్నారు. వీరికి 3 కూతుర్లు, అపూతి, పసూతి, దేవహుతి. 2 కొడుకులు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ఉత్తానపాదుడికి 2 భార్యలు, సునీతి, సురుచి. వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. సునీతికి ధ్రువుడు పుట్టాడు, సురుచికి ఉత్తముడు పుట్టాడు. ఉత్తానపాదుడికి సురుచి అంటే చాలా ఇష్టం, ఎప్పుడూ ఈమెతోనే ఉంటాడు. ఒకరోజు 5 సంవత్సరాల సురుచి కొడుకు ఉత్తముడు తన తండ్రి తొడపై కూర్చున్నాడు. 5 సంవత్సరాల సునీతి కొడుకు ధ్రువుడు పరుగున వచ్చి, నాన్నగారు, నేను మీ తొడపై కూర్చుంటాను అన్నాడు. తండ్రి సురుచి వైపు చూశాడు. సురుచి అంది, ఓ సవతి కొడకా, నీ తండ్రి మీద కూర్చోవడానికి నువ్వు నా కడుపున పుట్టలేదు, నీ అమ్మ కడుపున పుట్టావు, కాబట్టి నువ్వు కూర్చోడానికి వీల్లేదు. ధ్రువుడికి అర్థం కాక అయోమయంగా సురుచిని చూస్తున్నాడు. సురుచి అంది, నా కడుపున పుట్టడం అంటే ఎంత అదృష్టం అనుకున్నావు? నువ్వు నా కడుపున పుట్టి నీ తండ్రిపై కూర్చోవాలి అంటే శ్రీమన్నారాయణుడి అనుగ్రహం ఉండాలి. ఉత్తముడికి ఉంది కాబట్టి నాకు పుట్టాడు, నీకు లేదు కాబట్టి సునీతికి పుట్టావు. ధ్రువుడు ఏడుస్తూ తన తల్లి సునీతి దగ్గరికి వెళ్ళాడు. సునీతి ఏమైంది అని అడిగింది. ధ్రువుడు చిన్న పిల్లవాడు, జరిగింది చెప్పలేకపోయాడు. అక్కడ ఉన్న అంతఃపుర కాంతలు అన్నారు. సురుచి ధ్రువుడితో అంది, నీకు శ్రీమన్నారాయణుడి అనుగ్రహం లేదు, నా కడుపున పుట్టలేదు కాబట్టి నీ తండ్రి తొడపై కూర్చోలేవు. సునీతి ఏడ్చి ధ్రువుడితో అంది, ధ్రువ, మీ నాన్న తొడపై కూర్చోలేదు అని ఏడవకు. మనకి దుఃఖం వస్తే వేరొకరిని నిందించకూడదు. మీ పిన్ని నీ నాన్నపై కూర్చోనివ్వలేదు అని ఏడుస్తున్నావు. నీ బాధకి కారణం పిన్ని కాదు, నువ్వు గత జన్మలో చేసుకున్న పాపం ఇవాళ నిన్ను ఏడ్చేటట్టు చేసింది. నీ పినతల్లి తల్లితో సమానం. నీ దుఃఖం వల్ల ఆమెని ఏమైనా అంటే ఆ పాపం నీకు వస్తుంది. కాబట్టి నీ పనులే నీ బాధకి కారణం. నేను చేసుకున్న పూర్వజన్మ పాపం వల్ల నీ తండ్రి ప్రేమకి నేను నోచుకోలేదు. నా కడుపున పుట్టినందుకు నీకా అదృష్టం దక్కలేదు. ధ్రువ, బాధపడకు. నువ్వు నీ తండ్రి ప్రేమని పొందాలంటే సురుచి చెప్పినట్టు ఆ శ్రీమన్నారాయణుడి పాదాలు పట్టుకో. నీ తాత స్వయంభూమనుకి సృష్టి చేయమని బ్రహ్మ చెప్పి శ్రీ మహావిష్ణువు యజ్ఞవరాహావతారంలో భూమినిస్తే ఈ సమస్త భూమండలంకి నేను రాజు అని గర్వపడలేదు. ఎంతో వినయంగా పరిపాలన చేసి వృద్ధాప్యం వచ్చాక రాజ్యాన్ని కొడుకులకి ఇచ్చి అరణ్యంలోకి వెళ్ళి శ్రీమన్నారాయణుడి గురించి భక్తితో తపస్సు చేసి ఆయనలోకి లీనమయ్యాడు. నువ్వు కూడా అరణ్యంలోకి వెళ్ళి శ్రీమన్నారాయణుడి గురించి తపస్సు చేయి. ధ్రువుడు నువ్వు చెప్పింది నేను తప్పకుండా చేస్తా అని బయలుదేరుతుంటే అక్కడికి నారద మహర్షి వచ్చి అన్నారు, నాయనా, ఎక్కడికి వెళుతున్నావు? ధ్రువుడు అన్నాడు, నేను అరణ్యంలోకి వెళ్ళి నారాయణుడి గురించి తపస్సు చేస్తాను. నారద మహర్షి తన చేతిని ధ్రువుడి తలపై పెట్టి ఆశీర్వదించి, నారాయణుడు కనిపిస్తే ఏం చేస్తావు? ధ్రువుడు అన్నాడు, నేను చాలా పెద్ద పదవి కోరుతా. నారదులు అన్నారు, ఏమిటా పెద్ద పదవి? ధ్రువుడు అన్నాడు, నాకు తెలీదు ఏమిటా పెద్ద పదవి. ముందు నేను నారాయణుడిని చూడాలి. మా అమ్మ చెప్పింది ఆయన ఇవ్వగలడని. నేను పెద్ద పదవి పొందాక మా నాన్న, పిన్ని చూస్తారు, ఆశ్చర్యపోతారు. మా అమ్మ చాలా సంతోషపడుతుంది. నారదులు నవ్వి అన్నారు, ఇలా నారాయణుడి గురించి చాలామంది ఇంద్రియాలు నియంత్రించి ఎంతో కష్టపడి తపస్సు చేశారు. ఆయన దర్శనం ఇవ్వలేదు. నువ్వు చిన్న పిల్లవాడివి, నువ్వు తెలియక ఇలా మాట్లాడుతున్నావు. నీ మనసు బాధలో ఉంది. అందుకని నీ మనసు శాంతి చేయడానికి నీకో విషయం చెబుతా. సుఖము దుఃఖము మనసుకి సంబంధించింది. నీకన్నా గౌరవింపదగిన పెద్దలు కనబడ్డారనుకో, నువ్వు వాళ్ళని గౌరవించి నమస్కరించి ఆదరించు, సంతోషించు. నీతో సమానమైన వాళ్ళతో మిత్రత్వం చేయు. నీకన్నా చిన్నవాళ్లతో కరుణతో ఉండు. ఇవి గుర్తుపెట్టుకో. ధ్రువుడు అన్నాడు, మీరు చెబుతుంటే మనసు హాయిగా ఉంది, కానీ నా మనసుకు తగిలిన గాయం పోవాలంటే శ్రీమన్నారాయణ దర్శనం ఒక్కటే పరిష్కారం. నాకు కనబడతాడా, కనబడడా, పొందుతానా, పొందలేనా, నాకు దాని గురించి చింతలేదు. నారదులు అన్నారు, నీ పట్టుదల చూసి చాలా సంతోషంగా ఉంది. యమునా నది ఒడ్డున మధువనం ఉంది. అక్కడ ఎప్పుడూ శ్రీమన్నారాయణుడి స్పర్శ ఉంటుంది. అక్కడికి వెళ్ళి యమునా నదిలో స్నానం చేసి కూర్చుని నీ మనసుకి జరిగిన గాయం మరచి నీ మనసుని నియంత్రించి భగవంతుడిపై ధ్యాస పెట్టి తపస్సు చేయు. అయితే ధ్యాస పెట్టడానికి శ్రీమన్నారాయణుడు ఎలా ఉంటాడో నీకు తెలియదు కదా. నేను చెబుతా విను. మంచి యవ్వనంలో ఉన్నట్టు చూడు. చిన్న చిరునవ్వు ఉండేలా చూడు. కనిపించి కనిపించని దంతాలు చూడు.
మెడలో వనమాల చూడు, తలపై కిరీటం చూడు, చెవులకి చెవి కుండలాలు చూడు, వాటి కాంతి బుగ్గలపై పడుతుంటాయి. చక్కటి కంఠం, కుడి చేతిలో చక్రం పట్టుకుంటాడు, ఎడమ చేతిలో తెల్లటి శంఖం, ఒక చేతిలో గద, ఇంకొక చేతిలో పద్మం, బలమైన తొడలు, పచ్చని పట్టుబట్టలు కట్టుకుని ఉంటాడు. తులసి అక్షింతలు వేసిన పాదాలు, మెరిసిపోతుంటాడు. సన్నని నడుము, విశాలమైన వక్షస్థలం, మెడ నిండా పుష్పమాలలు. ఎంత అందమో! ఎంత చూసినా తనివి తీరదు. చూడడంలో మనసు పెట్టు. అలా చూడగా నీ మనసు ఆయన రూపంపై ఉండాలి. నువ్వు ఆహారం గురించి మరిచిపోయేలా లీనమైపో. శరీరం కాపాడుకోవడానికి మాత్రమే ఆహారం తీసుకో. అలా నీ లోపల నారాయణుడిని చూడు, నీకు కనబడతాడు అని ద్వాదశాక్షరి మహామంత్రం ఉపదేశం చేశారు. ధ్రువుడు తప్పకుండా చేస్తాను అన్నాడు. అలా నారదులు చెప్పినట్టు చేస్తున్నాడు. మొదటి నెలలో 3 రోజులకి ఒకసారి వెలగపండు తినేవాడు. 2వ నెలలో 6 రోజులకొకసారి గడ్డి ఆకులు తినేవాడు. 3వ నెలలో 9 రోజులకొకసారి నీరు తాగేవాడు. 4వ నెలలో 12 రోజులకి ఒకసారి వాయువుని తినేవాడు. 5వ నెలలో బొటనవేలుపై నిలబడి తపస్సు చేసేవాడు. కొంతకాలం కుడి బొటనవేలుపై, మరికొంతకాలం ఎడమ బొటనవేలుపై. ధ్రువుడి తపశ్శక్తి వల్ల బొటనవేలు మార్చినప్పుడల్లా భూమి వంగిపోయేది. భూమండలమే వంగిపోతుంది పిల్లవాడి తపశ్శక్తికి అని దేవతలంతా వైకుంఠం వెళ్ళి నారాయణుడిని ప్రార్థించారు. శ్రీమన్నారాయణుడు చిరునవ్వు నవ్వి లక్ష్మీ సమేతంగా ధ్రువుడు తపస్సు చేస్తున్న ప్రదేశానికి వచ్చారు. నారాయణుడు కంటికి కనపడేలా ఆకారంతో ఉన్నారు. ధ్రువుడు చిన్న పిన్నవాడు. నారాయణుడిని స్తోత్రం చేయడానికి ఏమీ తెలీదు. అందుకని కళ్ళు తెరిచి పైనుంచి కిందకి చూస్తూ నారదులు చెప్పిన దానికన్నా 1,000,000 రెట్లు కాంతితో ఉన్నారు అని అలా చూస్తూ ఉన్నాడు. నారాయణుడు తన ఎడమ చేతిలో ఉన్న శంఖంని ధ్రువుడి తలపై పెట్టాడు. ధ్రువుడికి సమస్త వేదాలు, ఉపనిషత్తులు వచ్చాయి. వెంటనే శ్రీమన్నారాయణుడిని స్తోత్రం చేశాడు. స్వామి, ఏమీ తెలియని వాడిని కేవలం నీ నామం చెబుతూ నిన్ను స్మరిస్తూ నన్ను నువ్వు కరుణించి నీ దర్శనమిచ్చావు. స్వామి, నాది ఒక కోరిక. సర్వకాలమందు నిన్నే తలుచుకుంటూ నిన్నే స్మరిస్తూ నీ కథలు చెబుతూ ఉండిపోయేలా భాగవతుల సాంగత్యం ఇవ్వు. ఎప్పుడూ నేను వారితో ఉండి నిన్ను స్మరించేలా చేయు. శ్రీమన్నారాయణుడు అన్నారు, నువ్వు కోరిక కోరాలి, నేను ఇవ్వాలి. నారదులు అన్నారు కదా, నేను ఏదైనా ఇవ్వగలనని. నువ్వు ఇంటి నుంచి బయలుదేరుతూ పెద్ద పదవి కావాలి అన్నావు కదా, నీకు ఏమి అడగాలో తెలియడం లేదు. ఆ పెద్ద పదవి ఏంటో నాకు తెలుసు. అది ఎవ్వరికీ ఇవ్వరు, కానీ నీకు ఇస్తున్నా. ధర్మం, అగ్ని, కశ్యపుడు, సప్తర్షులు, కాలము, నక్షత్ర మండలము, ఋతువులు, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, బ్రహ్మాండములు ఏది కదలకపోతే దాన్ని ఆధారం చేసుకుని దాని చుట్టూ ఇవన్నీ తిరుగుతాయో అలాంటి ధ్రువమండలంగా నిన్ను మార్చేస్తున్నా. నిన్ను ఆధారం చేసుకుని సమస్తం నీ చుట్టూ తిరుగుతుంటుంది. అయితే ఇప్పుడు కాదు, నువ్వు ఇంటికి వెళ్ళు. భవిష్యత్తులో నువ్వు రాజు అవుతావు. తర్వాత నీ తమ్ముడు, నీ పిన్ని మరణిస్తారు. కొంతకాలానికి నువ్వు మళ్ళీ తపస్సు చేస్తావు. అప్పుడు నిన్ను నాలో ఐక్యం చేసుకుంటాను. ఇది నీ చివరి జన్మ అని నారాయణుడు మాయమైపోయారు. ధ్రువుడు చిన్నబుచ్చుకొని అనుకున్నాడు, ఎవరికీ దొరకని అదృష్టం నాకు దొరికింది. మోక్షం అడగకుండా ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు ధ్రువమండలంలో ఉండాలి అని ఏడుస్తూ వెళ్ళాడు. ఈలోపు నారద మహర్షి ఉత్తానపాదుడి దగ్గరికి వెళ్ళి అన్నాడు, ఎందుకు బాధగా ఉన్నావు? ఉత్తానపాదుడు అన్నాడు, ఏం చెప్పాలి మహర్షి, నాకు 2 భార్యలు. ధ్రువుడు కూడా నా కొడుకే కదా, పాపం వాడు నాపై కూర్చుంటా అన్నాడు. సురుచికి భయపడి వాడిని నాపై కూర్చోబెట్టుకోలేదు. వాడు అరణ్యంలోకి వెళ్ళాడంట తపస్సు చేస్తానని. వాడు 5 ఏళ్ల పిల్లవాడు. వాడికి ఏమి తెలుసు? వాడిని ఏ క్రూర మృగాలు తినేశాయో. కన్న తండ్రి అయిన నేను నా కొడుకుతో క్రూరంగా ప్రవర్తించాను. నా మనసు బాధగా ఉంది. నారదులు అన్నారు, నీ కొడుకు ఎలాంటి స్థితి పొందాడో తెలుసా? ఈ సృష్టికి మూలమైన నారాయణుడి అనుగ్రహం పొంది వరములు పొందాడు. ధ్రువుడికి ఏ ప్రమాదం జరగలేదు. ఇంటికి వస్తున్నాడు. ఉత్తానపాదుడు సంతోషంతో సునీతిని తీసుకొని ఘనంగా స్వాగతం పలికాడు. ధ్రువుడిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఆనందంలో కళ్ళల్లో నీరు కారుస్తూ ఆశీర్వదించాడు. ధ్రువుడు లోపటికి వెళ్ళి సురుచికి, సునీతికి నమస్కరించాడు. ప్రజలు ధ్రువుడికి పట్టాభిషేకం చేయాలి అన్నారు. ఉత్తముడు అంగీకరించాడు. కొంతకాలానికి శిశుమాలుడు అనే ప్రజాపతి కూతురు భ్రమితో ధ్రువుడికి వివాహం జరిగింది. వీరికి 2 కుమారులు, వత్సర, కల్ప. తర్వాత వాయుదేవుడి కూతురు ఇలని ధ్రువుడు వివాహం చేసుకున్నాడు.
వీరికి ఒక కొడుకు కూతురు. కొంతకాలానికి ఉత్తముడు హిమాలయాలకి వెళుతుంటే దారిలో చనిపోయాడు. కొడుకు చనిపోయాడు అని తెలిసి సురిచి అరణ్యంలో వెళుతుంటే అగ్నికి ఆహుతి అయింది. భగవంతుడిని నమ్మిన వారిని బాధ పెడితే ఆ పాపం అనుభవించాల్సిందే. తన తమ్ముడు ఉత్తముడిని ఒక యక్షుడు చంపాడు అని తెలుసుకుని హిమాలయాలకి వెళ్లి యుద్ధం చేశాడు. ఎందరో యక్షులని చంపాడు. చివరికి నారాయణాస్త్రం వేసే సమయంలో తన తాత స్వయంభూమను కనబడి అన్నారు, ఎంత తపస్సు చేసిన వాడికైనా ప్రమాదం ఎక్కడ నుంచి వస్తుందంటే అర్థం లేని కోపం వల్ల. చిన్న వయసులో తపస్సు చేసి శ్రీమన్నారాయణుడి దర్శనం పొంది ఎవరికీ దక్కని పదవిని పొందావు. ఇన్ని చేసి ఇంత తెలిసి నువ్వు ఇలాంటి పని చేస్తున్నావు. జనన మరణాలు భగవంతుడి సంకల్పం వల్ల జరుగుతుంది. పాపపుణ్యముల ఫలితం భగవంతుడు అనుగ్రహిస్తాడు అని మరచిపోయావు. నీ తమ్ముడిని చంపిన వాడిని చంపితే తప్పులేదు, కానీ యక్షజాతిని నాశనం చేస్తున్నావు. యక్షులు కుబేరుడిని సేవిస్తారు, ఈ కుబేరుడు పరమశివుడిని సేవిస్తాడు. ఇప్పటికైనా ఇవన్నీ ఆపే. నరనారాయణ అస్త్రం ఉపసంహరించి నీ రాజ్యానికి వెళ్ళిపో. ధ్రువుడు తన తాత మాట విని వెంటనే వెళ్ళిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న కుబేరుడు ధ్రువుడి దగ్గరికి వెళ్ళి అన్నాడు, నీకు ఎంతో కోపం వచ్చి ఎంతోమంది యక్షులని సంహరించావు. నీ తాత చెప్పిన వెంటనే యుద్ధం ఆపేసి వెళ్ళిపోయావు. నిన్ను చూస్తే ముచ్చటేస్తుంది. నీకు ఏం వరం కావాలో కోరుకో. ధ్రువుడు అన్నాడు, నా బుద్ధి దారి తప్పింది. అంటే నా మనసు భగవంతుడి నుంచి పక్కకి జరిగింది. ఎంత పాపం చేశాను. కుబేరా, నాకు ఏం వరం కావాలంటే ప్రతి క్షణం నా మనసు భగవంతుడి పాదాలపై ఉండాలి. కుబేరుడు సంతోషంతో అనుగ్రహించాడు. కొంతకాలానికి రాజ్యాన్ని తన కుమారుడికి ఇచ్చి బదరీనాథ్కి వెళ్ళి తపస్సు చేస్తున్నాడు. అక్కడికి ఒకరోజు ఒక విమానంలో ఇద్దరు వచ్చారు. వాళ్ళు చూడడానికి నారాయణుడిలా ఉన్నారు. ధ్రువుడు ఎవరు మీరు అని అడిగాడు. వాళ్ళన్నారు, మేము విష్ణు పార్షదులము. శ్రీమన్నారాయణుడు మమ్మల్ని పంపించారు. నీ చిన్నతనంలో నీకు వరమిచ్చాడు కదా, నీ శరీరం పడిపోయే సమయం వచ్చింది, నిన్ను తీసుకెళ్లడానికి వచ్చాము. ధ్రువుడు జ్ఞాని అయి తన శరీరం విడిచి విమానంలోకి ఎక్కాడు. ఆ విమానం లోకాలన్నీ దాటుకుని వెళుతుంది. ధ్రువుడు అనుకుంటున్నాడు, 5 నెలలు నేను తపస్సు చేస్తే నా స్వామి నాకు ఇంత అదృష్టాన్నిచ్చాడు. అసలు దీనికి కారణం నా తల్లి. ఆ రోజు నా తల్లి నన్ను సరియైన మార్గంలో పంపింది. నా తల్లి ఇప్పుడు ఎక్కడ ఉందో. తన మనసులోనిది తెలుసుకున్న విష్ణు పార్షదులు అన్నారు, నీ స్థితికి కారణమైన నీ తల్లి సునీతి శ్రీ మహావిష్ణువులోకి లీనమైపోయింది. ధ్రువుడు చాలా సంతోషించాడు. అలా ధ్రువుడు ధ్రువమండలం చేరుకొని శ్రీమన్నారాయణుల్లో లీనమై మోక్షం పొందాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.